ఈ వీడియోలో T20 వరల్డ్ కప్ కి ఆడబోతున్న ఇండియన్ క్రికెట్ టీం బలాలు, బలహీనతలు, కీ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ని చెప్తాను. ఇప్పుడు ఒకసారి టీం మెంబర్స్ ని చూద్దాం. BCCI చాలా స్ట్రాంగ్ టీం ని సెలెక్ట్ చేసింది. ఈ టీం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అండ్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ తో మంచి స్ట్రాంగ్ గా ఉంది. టీం ప్లేయర్స్ నేమ్స్ ని ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు సామ్సన్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. ఒకసారి మన టీమ్ ఇండియా స్ట్రెంత్ చూద్దాం. ఫస్ట్ వన్, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ చూస్తే చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. పవర్ హిట్టర్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ లీడ్ చేస్తారు. ఆటం బాంబ్ లా ఆడే సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఉండనే ఉన్నారు. ఈ టాప్ ఆర్డర్ ఎలాంటి బౌలర్ నైనా ఒక ఆట ఆడుకుంటారు. నెక్స్ట్, వర్సటైల్ ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా అండ్ అజయ్ జడేజా. సో ఎలాంటి పరిస్థితులైనా బ్యాలెన్సింగ్ గా ఆడగలిగే కెపాసిటీ వీళ్ళిద్దరికి ఉంది. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో వీళ్ళిద్దరికి తిరుగుండదు. ఎక్స్పీరియన్స్ ఫేస్ అటాక్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ మంచి ఫేస్ అటాక్ చేయగలరు. పవర్ ప్లే లో ఎయిర్ కట్స్ వేస్తూ వికెట్ తీయగలిగే సత్తా ఉన్న బౌలర్స్. స్పిన్ ఆప్షన్స్ చహల్, అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాదవ్ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ సరైన సమయంలో స్పిన్ వేసి వికెట్లు తీయగలిగే సత్తా ఉన్నవారు. 11 ప్లేయర్స్ లో ఇద్దరిని మాత్రమే తీసుకుంటారు కాబట్టి. ఇవ్వండి మన టీమిండియా క్రికెట్ స్ట్రాంగ్ పాయింట్స్. ఇప్పుడు వీక్నెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎలాంటి పెద్ద టీం కైనా సరే బలహీనతలు అనేవి ఉంటాయి. అలాగే మన టీమిండియా కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇన్కన్సిస్టెన్సీ మిడిల్ ఆర్డర్. టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గానే ఉంది, కానీ సో మిడిల్ ఆర్డర్ లో కొంత ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంది. ప్రెజర్ లో ఉన్నప్పుడు మాక్సిమం వికెట్లు అనేది సమర్పించుకుంటారు. సెకండ్ వన్, కీలక ఆటగాళ్లపై ఆధారపడడం. అప్పుడప్పుడు కేవలం రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మీదే ఆధారపడతారు. ఈ ఆటగాళ్ళు విఫలమైతే మిగతా టీం స్కోర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంజురీస్, బుమ్రా, పాండ్యాలు ఇంజురీస్ తో ఉండడం వలన టీం ని తీవ్రంగా ప్రభావితం చేయగలరు. ఫీల్డింగ్ ప్రాబ్లం, ఒక్కొక్కసారి ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్ లో చాలా డల్ గా ఉంటారు. క్యాచెస్ అండ్ మిస్ ఫీల్డింగ్ T20 ఫార్మాట్ లో చాలా వాల్యుబుల్. ఇక్కడ ప్రతి పరుగు చాలా కీలకం. కొన్ని వీక్నెస్ ఉన్న టీమిండియా T20 వరల్డ్ కప్ లో కప్ గెలవడానికి హాట్ ఫేవరెట్ టీమ్ గా ఉంది. సో ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ ప్లేయర్స్ తో పాటు గెలవాలనే ఆకాంక్ష వాళ్ళందరిలోనూ ఉంది. ఫ్రెండ్స్, సో మన టీమ్ ఇండియా విన్నింగ్ కప్ తో తిరిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీరేమంటారో కామెంట్స్ రూపంలో మీ అమూల్యమైన సజెషన్స్ ను తెలియచేయండి. ఫ్రెండ్స్, చిన్న కామెంట్ రాయండి. సో మాక్సిమం 1 వీక్ లో ఎన్ని కామెంట్స్ వస్తాయో ఆ కామెంట్ రాసిన వాళ్ళకి ఒక లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేసి నేను ఒక మంచి టీ షర్ట్ పంపిస్తా. థ్యాంక్ యూ సో మచ్.